ఎప్పుడు పెడతావు గురు లీవా? నేను 11 నుంచి పెడతాను, అంటే 12, 13, 14. 10 నైట్ డ్యూటీ చేస్తాం మనము, 10 దిగుతాం, 11 డే డ్యూటీ, 11, 2, 3, 14 వరకు, 15 నైట్ డ్యూటీ వస్తుంది మనకి. 4 days పెట్టేసి ఇంటికి వెళ్తానా. ఎంబీఏ కడుతున్నా, కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటికి ఇప్పుడు ఫస్ట్ డిఎస్సి చేసుకో. డిఎస్సి ఇది పోస్ట్ రాదు, తక్కువ ఉన్నాయి మాకు, మా డిస్ట్రిక్ట్ 124 ఉన్నాయి అంతే. ఎంబీఏ చేసుకుని ఏం చేస్తావు? ఎంబీఏ హెచ్ఆర్ చేస్తా, నాది హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అట్లా వెళ్ళిపోతా హెచ్ఆర్గా. ఓకే ఓకే. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. దానిలో ఇట్లా హెచ్ఆర్ చేయలేదు, నేను ఓన్లీ హెచ్ఆర్ చేస్తే దానికి ప్లస్ అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ ఆల్రెడీ 5 స్టార్ ప్రాపర్టీగా చేస్తున్నాను లక్నో, వాడు హెచ్ఆర్గా చేయరా, జూనియర్ హెచ్ఆర్గా జాయిన్ చేస్తాను. వాడు సౌత్ ఇండియన్ చెఫ్ అనమాట, ఎగ్జిక్యూటివ్, మంచి శాలరీస్ వాళ్ళకి. ఇప్పుడు వాడు జూనియర్ ఎగ్జిక్యూటివ్, నెలకి 50,000. వాడికి సపరేట్గా డబుల్ బెడ్రూమ్, ఫుడ్, అకామిడేషన్, వాడికి వెహికల్ అన్ని ప్రొవైడ్ చేసింది కంపెనీ. వాడు క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూ జస్ట్ అయితే, వాడు కూడా ఆటో మేనేజ్మెంట్ చేసి నేను చేసిన. వాడు హెచ్ఆర్గా చేయరా, నువ్వు కిచెన్లో పనికి రావులే, సిస్టంలో చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక హోటల్ రన్ చేయాలంటే జిఎం తర్వాత వాళ్ళే ఉండేది, హెచ్ఆర్ తర్వాత ఎగ్జిక్యూటివ్. అవును, ఏమో చేద్దాం, ఫ్యూచర్లో చెప్పలేం కదా, ఇక్కడే ఉంటామని, ఎట్లా వెళ్ళిపోతాం. ఇవేముండదులే, మారాలన్నా మారచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు శాలరీ తక్కువ వచ్చి వేరే ఆఫర్ వస్తే వెళ్ళిపోవచ్చు. అవును, చదివి పెట్టుకుంటే ఉంటుంది కదా. నిజమేలే. అది 35,000 అండి ఇయర్కి. మేము చెప్తాంలే తమ్ముడు, మేము ట్యాగ్ చూపిస్తాంలే, ఏం కాదులే గురువు, మొన్న చెప్తే విన్నాడులే, ఇబ్బంది లేదు, చెప్పు. స్కాన్ చేసినారు బ్రదర్, చెప్తాంలే అక్కడ, చెప్పు గురువు, లేకపోతే నేను చెప్తాంలే, చెప్పు, ఏం కాదు, వింటారులే, మన వాళ్ళు చెప్తారు. మేము స్కానింగ్ వాళ్ళకి చెప్తాం, ఉడై ఆపి అడిగితే చెప్పుకున్నాం, చెప్తాం. మొన్న కూడా మేము అదే పాపం బ్రదర్ ఎక్కించుకొని వచ్చి మనం హెల్ప్ చేయలేకపోతే అదే కదా, వాళ్ళంతా ఏం అడగండి, చూడండి ట్యాగ్ నెలకుండా అదే కదా.
బస్ స్టాండ్ దిగుతున్నాడు. నిన్నేమనుకోవాలి ఏ మనసును తిట్టాలి ఈ క్షణం